ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో జరిగినటువంటి గ్రామ సభలో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఆయన ఆర్జీలను స్వీకరించారు. ప్రధానంగా అక్కడ రుణమాఫీ, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల స్థలాల కోసం పెద్ద ఎత్తున ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై, ముఖ్యంగా ప్రభుత్వం ప్రజలను వంచిస్తున్నదని, అనేక రకాలుగా మోసం చేస్తున్నదని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు అన్నారు. ఇక ఆందోళనలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిన్న దామోదర్ రాజనరసింహ చేసిన వ్యాఖ్యలను ఆయన స్వాగతించారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాల పునాదులపై ఏర్పడింది కాబట్టి అబద్ధాల ప్రభుత్వంలో కొనసాగకుండా వెంటనే రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలోని ఒక అంగన్వాడీ స్కూల్కు సంబంధించిన పైకప్పు కూలి 4 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేసి దానిపై విచారణ జరుపుతున్నారు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా చిన్న చింతకుంట గ్రామంలో ఈరోజు నర్సాపూర్కు సంబంధించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గ్రామ సభలో పాల్గొన్నారు. ప్రజల నుంచి ఆమె అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు అక్కడ ఈ గ్రామ సభలో తమ నిరసనలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యవహారంపై వాళ్ళు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలో కూడా ఈరోజు గ్రామ సభలో ప్రజల నిరసనలు కొనసాగాయి. అటు నంగనూరు మండలం రాంపూర్లో, ఇటు నారాయణరావుపేట మండల కేంద్రంలో జరిగినటువంటి గ్రామ సభల్లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఇటు హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా గ్రామ సభలో తీవ్రమైనటువంటి ఆందోళనలు కొనసాగాయి. ప్రజలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏకంగా రోడ్డెక్కి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. అక్కడ అంబేద్కర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.